ఈరోజు మన సంపద రియల్టర్స్ ఎండి గారి మట్టా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఖుషీ హోమ్ అనే ఒక పెద్ద అనాథాశ్రమంలో ఈరోజు మేము బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగినది. అదేవిధంగా దినదినాన ఈ సంస్థ కానీ డెవలప్ అవుతూ పిల్లల స్ట్రెంత్ పెరుగుతూ ఈరోజు ప్రజెంట్ స్ట్రెంత్ దాదాపు 104 పిల్లలు ఉన్నారు. సో వారి సమక్షంలో మేము బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. సేమ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మా గురువు గారైన మట్టా శ్రీనివాస్ గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయన జరుపుకుంటూనే ఆయన సెలబ్రేషన్స్ మేము ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని, ఆయన ఉన్నా లేకపోయినా ఎంఎస్ఆర్ అనే ఫౌండేషన్ని మేము ఫ్రెండ్స్ అసోసియేషన్స్గా కంటిన్యూగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని దేవునికి కోరుకుంటూ అదేవిధంగా మా గురువు గారికి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ప్రతిరోజు కూడా ఎంతో బిజీగా బిజినెస్ వ్యవహారంలో కానీ రకరకాల పనుల్లో చాలా బిజీగా ఉంటాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి మా టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పూనుకొని ఈ విధమైన అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ రోజు లాంటిది ఇప్పుడు నాకు ఉంటూ ఉండాలి. అనాథ పిల్లలతో గడపడం అనేది, వాళ్ళతో భోజనం చేయడం, చక్కగా వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఈ రోజు నాకు చాలా అన్నిటికన్నా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిన రోజు. అదేవిధంగా బిజినెస్లో మేము అందరూ ఒక ప్రొఫెషనల్ టీమ్గా అందరూ ఎదుగుతూ ఉన్నాం. కంపెనీ కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇటు పిల్లలకి చేయాలని చెప్పి మా కోరిక ఉంది. అదేవిధంగా మా టీం సభ్యులు అందరూ కూడా అదే కోరుతున్నారు. అందరూ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు పూనుకొని ముందుకు వచ్చి ఇలాగ అనాథాశ్రమాలు మార్నింగ్ కూడా ఒక చోట పిల్లలు టిఫిన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం టైంలో భోజనం పెట్టడం జరిగింది. ఇంకా కంపెనీ ఎదిగి కొద్ది కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీ పిల్లల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టీం సభ్యులు అందరూ కూడా చక్కగా హ్యాపీగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తూ కంపెనీని ఎదుగుతూ ఉంటే మనం ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని చేస్తూ ఉండొచ్చు. మనం చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి ఎక్కువ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన దినం మాది. ఈరోజు మా గురువు గారు మా ఎం శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా మా కంపెనీ అయినటువంటి మన సంపద రియల్టర్స్ కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఖుషీ హోమ్ అనాథ పిల్లల ఈ శరణాలయంలో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఆ పిల్లలకి మంచి ఆహారాన్ని ఈరోజు మాకు తోచిన విధంగా మంచి ఆహారాన్ని పెట్టి వాళ్ళందరి ఫేసుల్లో ఒక మంచి ఆనందాన్ని చూసుకుంటూ ఆ ఆనందంలో మా గురువుగారు ఆయుష్ మరీ పెరగాలని, మా అందరి వాళ్ళ ఆయన దీవెనలు మా అందరి దగ్గర ఉండాలని, ఇలా మా కంపెనీ బాగా అభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ ఇంకొంతమందికి మేమందరం సాయంగా ఉంటామని కోరుకుంటూ, అట్లానే ఈ ఖుషీ హోమ్ కూడా దినదినం అభివృద్ధి చెందుతూ ఇంకా మంచి కొంతమంది అనాథ పిల్లలను అందరినీ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వాళ్ళందరినీ మాలాంటి అందరితో కలుపుకుంటూ వాళ్ళతో పాటు మంచిగా భోజనం చేసుకుంటూ కాసేపు సరదాగా ఆట పాట చేసుకుంటూ వాళ్ళందరి మధ్యలో మా గురువు గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎప్పుడు అందరికీ సపోర్ట్గా ఉంటాము. మా కంపెనీ ఎప్పుడు అందరికీ ఎల్లవెల్లలు అందుబాటులో ఉంటుంది. అట్లానే మా గురువు గారి ఆయుష్ ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఆయన చాలా హెల్దీగా ఉంటూ మాలాంటి ఇంకెంతో మందిని ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటూ మా కంపెనీ అభివృద్ధి చెందుతూ ఇలాంటి వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఉంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.